ఉన్నం రాజశేఖర్ అండి నా పేరు. దమ్మాయిగూడెం తిరుమలపాలెం మండలం. ఇక్కడ దమ్మాయిగూడెంలో ఉన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇరు పార్టీలు గత 40 సంవత్సరాల నుంచి ఈ రైతులకి వెళ్ళే దారి బంద్ చేయటం, ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు భయపడుకుంటూ వెళ్ళటం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గతంలో ఈ 35 సంవత్సరాల నుంచి దారి ఏదైతే 2 తరాల నుంచి నడిచే దారి ఇది కేశవపురం నుంచి దమ్మాయిగూడానికి గతంలో ఈ రోడ్డు లేదు. రోడ్డు మార్గం లేనప్పుడే వాళ్ళు ఈ దారి నుంచి దమ్మాయిగూడెం వచ్చేవాళ్ళు. ఏదైనా రైతు వారిగా కానీ లేకపోతే ఏదైనా బస్సు ఎక్కాలన్నా ఆ రోజుల్లో రోడ్డు లేదు కాబట్టి కేశవపురానికి ఈ విధంగానే వాడేవాళ్ళు. ఆ తరుణంలోనే గతంలో ఈ పెద్దలు ఏదైతే ఉన్నారో అప్పటి తరం సంబంధించిన వ్యక్తులు ఒక రాజీ మార్గంగా ఈ రోడ్డు కోసం అని కొంత కేటాయించడం జరిగింది. అంటే పట్టాభూమిలోనే కానీ రైతులందరికీ ఉపయోగపడే విధంగా, అంటే కొంత మా భూములు కూడా కొంత దీంట్లో సుమారుగా మాది కూడా 11 ఎకరాల చిల్లర ఉంది. మా పెదనాన్నగారు వాళ్ళు కూడా సుమారుగా 18 గుంటలు 16 గుంటలు వాళ్ళు కూడా దారి కోసం పై రైతుల కోసం ఇచ్చారు. దాని కింద దొండేటి సత్యమయ్య అంటే ఉన్న వెంకటప్పయ్య గారి భూమి అది. తర్వాత ఈ దొండేటి సత్యమయ్య గారు కూడా కొంత భూమి 10 గుంటలు సుమారుగా ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ పూసప్పారావు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి దారి మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు మంగళగిరి కంప వేసుకోవడం జరిగింది 2 గెట్లకి. మధ్యలో ఉన్న దారి పైకి వచ్చేసరికి ఈ మల్సూరయ్య గారు అనే వాళ్ళు దారి బంద్ చేయడం జరిగింది. అది ఈ సత్యనారాయణ గారికి వీళ్ళకి ఈ పార్టీల పరంగా పక్కన పెడితే అవతల రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ రైతులు ఇవాళ మొత్తం బీళ్లకు వదిలిపెట్టుకున్నారు. ఈ మార్గం కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుకుదామని ఈ తరుణంలో మాకు మంత్రి గారు ఒక లింక్ రోడ్డు దమ్మాయిగూడెం నుంచి కేశవపురం లింక్ రోడ్డు వేయడం జరిగింది. ఈ లింక్ రోడ్డు వల్ల మన బల్సుకుంట చెరువు దగ్గర నుంచి కనుక తీయగలిగితే ఈ ఎస్సీలకు ఇచ్చినటువంటి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు. సుమారుగా ఒక 20 మంది రైతులు ఉన్నారు. బీసీలకు ఒక 6 ఎకరాల చిల్లర వాళ్ళకు ఉంది. అలా కాకుండా ఈ ముచ్చగారులకు కూడా ఆడ చెరువుకు పోవడానికి కూడా దారి లేదు. వాళ్ళు ఒక 20 మంది చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ అటు పోవడం వల్ల అటు పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక 20 ఎకరాలు సుమారుగా ఉంది. వాళ్ళు కూడా దారి వస్తే ఈ రోడ్డు తీయడం వల్ల సుమారుగా ఒక 50 ఎకరాలు సేద్యంలోకి రావడమే కాక ఈ రైతు కూలీలకు పనులు దొరుకుతాయి. మనకు ఆ రోడ్డు రావడం వల్ల కేశవపురానికి అందరు రైతులు స్వచ్ఛందంగా రోడ్డు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రోడ్డు కనుక తీస్తే రవాణా సౌకర్యం పెరుగుతుంది, అలానే గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఏదైనా కనెక్టివిటీ ఉంటేనే రోడ్డు రవాణా వ్యవస్థ ఉంటేనే ఆ వ్యవస్థ ఊరు బాగుపడటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ దారిని మాకు ఉన్న రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడు మీడియా ముఖంగా అందరూ మీకు చెప్పారు ఏ రైతు ఉన్నారో మేము స్వచ్ఛందంగా ఇస్తామని. దీనికి ఉన్న ముందు రైతులు కూడా కూసు వెంకటేశ్వర గారు కావచ్చు, కూసు నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళు కూడా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని కూడా మేము మీడియా ముఖంగా ప్రాధాయపడుతున్నాం. ఒక 60-70 అడుగులు మీరు కూడా మాకు రోడ్డుకి ఇవ్వగలిగితే మీ ఊరు చాలా రోడ్డు వాడడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. ఆ రైతులు 50 ఎకరాలు అవుతుంది. తర్వాత ఉన్న 50 ఎకరాలు కూడా మీదే కాబట్టి మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అది వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకరించాలని, ఈ గ్రామాభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. పెడుతున్నారు. మేము పంట పండించుకునే పరిస్థితి లేదు. ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరు పంట పండించుకునే పరిస్థితి లేదు. మమ్మల్ని కనీసం గొడ్లను కూడా మేపుకొనియకుండా వాళ్ళే మేపుకుంటున్నారు. దానికి మేము అధికారులకు కూడా తెలియజేయటం అయినది. ఎంఆర్ఓ గారి చుట్టూ పోయాము, మంత్రి గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారికి మంత్రి గారు కూడా చెప్పాడు. ఆర్డీఓ గారిని అందరిని పోయి చూసి రమ్మన్నాడు. వాళ్ళు ఒక సర్వేని ఒకరిని పంపించారు. వాళ్ళు వచ్చారు, సర్వే చేసుకొని పోయారు. కనీసం మాకు ఆ కాపీ ఇవ్వమన్నా కానీ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓ గారి కాడికి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నువ్వు అసలు మా ఆఫీస్కే రావద్దు అన్నాడు ఎంఆర్ఓ గారు. నువ్వు అక్కడే పంచాయతీ చేసుకో, మా ఆఫీస్కి రావద్దు, నువ్వే ఏదో నీదే నాట తప్పు, నేను వాళ్ళని అడిగినా చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు. కనీసం ఇక్కడికి వచ్చి మా సమస్య తీర్పు చేయమని నేను ఎంత బదిలాడినా కానీ అసలు ఇంతవరకు రాలేదు. 6 నెలల నుంచి తిరుగుతున్నా నేను ఎంఆర్ఓ గారి చుట్టూ. ఈ ఏడు దాకా నా కాడికి రాలేదు. ఈలోపు మంత్రి గారు మాకు ఒక రోడ్డు శాంక్షన్ చేశాడు. ఆ రోడ్డు ఇటు నుంచి కాకుండా మాకు ఈ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి అటైతే ఇంకొక 50 మంది రైతులకి ఉపయోగపడుతుందని అటు నుంచి ప్రపోజల్ పెట్టినాం. అది కావట్లేదు, ఇది కావట్లేదు. మేము రైతులు అందరం ఇబ్బంది పడుతున్నాం. మంత్రి గారి మాటను కూడా ఎంఆర్ఓ గారు లెక్క చేయట్లేదు. మా దగ్గరికి ఇంతవరకు రాలేదు. 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. ఇంతవరకు మా దగ్గరికి అయితే రాలేదు, ఫీల్డ్ మీదకి రాలేదు, చూడలేదు. నేను పోతే నన్ను బెదిరిస్తున్నాడు. సార్ అక్కడ ఉన్న భూమి ఎంత? అక్కడ నష్టపోతున్న 8 ఎకరాల భూమి ఉన్నది. తోటి రైతులకి మొత్తం కలిపితే ఒక 100 ఎకరాలు ఉంటది.
వాళ్ళకి ఉన్నది, నన్ను దారి బంద్ చేసిన వాళ్ళకి ఉన్నది. కూసు సతీష్ అనే అతను బంద్ చేస్తున్నాడు నన్ను దారి. కూసప్పారావు గారు దానికి సపోర్టు. ఆయన గారు వాళ్ళ తమ్ముడితో బంద్ చేపించిండు. ఇవాటి దాకా నన్ను అందులో నుంచి దారి పోనీయట్లేదు. గట్టిగా ఏదైనా సీలింగ్ ల్యాండ్ బాగా అసలు అది ఉన్నది గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ ఇచ్చారు. 15 మందికి అట్లా అందరు ఇచ్చారు. ఆ నుంచి దారి లేకుండా ఒక దారి లేకుండా చేసిండు. దానివల్ల ఇప్పుడు దారి బాగా దారి తెస్తున్నాడు. తెచ్చినప్పుడు నేను నాది 11 కోట్ల కొద్దిగా నేను కూడా ఎత్తున్నా భూమి నుంచి అన్నీ అన్నా. అది నేను చెప్పింది. దమ్మాయిగూడెం ఉసూరు వెంకయ్యనని నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. అయితే మా తాతగారు ఇక్కడ నుంచి పైకి పోయే దాదాపు 100-200 ఎకరాల భూమికి దారిచ్చాడు. సరే ఇచ్చిన తర్వాత ఆ నుంచి ఇప్పటికి వరకు పోతనేవారు. పై వాళ్ళకి మధ్యన ఉన్నోళ్ళు ఇబ్బంది పెడుతుండ్రు. సరే ఇప్పుడు వాళ్ళు మన మంత్రి గారి ద్వారా సీసీ రోడ్డు దమ్మాయిగూడానికి కేశాపురానికి రోడ్డు శాంక్షన్ అయింది, లింక్ రోడ్డు. ఆ లింక్ రోడ్డు మళ్ళీ ఇటు నేను కింద ఇచ్చింది కాక మళ్ళీ పైది కూడా ఇవ్వమని అంటే నేనేమన్నానంటే ఇటన్నా ఒక పక్క ఇస్తా, ఒకళ్ళ ఆ పక్క ఇవ్వమంటే ఆ పక్క ఇస్తా, ఈ పక్క మీరు ఇవ్వమంటే ఈ పక్క ఇస్తా, కానీ ఒక్క పక్క ఇస్తా, నేను 2 పక్కలు ఇవ్వలేను అని అయితే వారికి